friends, good morning and welcome back to my channel. This is Royal Hemo. So it was Sunday 29th of 29 yeah 29 of 29 కాదు 30 జూన్ 30వ తేదీ. ఓకే, సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకొక 2 బైకులు టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్తున్నాను. సో ఏథర్ అండ్ సింపుల్ వన్. సో వ్లాగ్స్ కూడా నాకు తెలిసి నేను డివైడ్ చేస్తాను. ఆ వ్లాగ్ డిఫరెంట్గా, ఈ వ్లాగ్ డిఫరెంట్గా చేస్తాను. బట్ రెండు ఈరోజు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేస్తాను. ఓలా ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేశాను. మీరు కానీ ఆ వీడియో చూడకపోతే కింద నా ఛానల్లో ఉంటుంది, లింక్ ఇస్తాను, చూడండి. ఓకే, చేతక్ టెస్ట్ డ్రైవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వెళ్తూ దీని అన్నీ చెప్తాను, స్పెసిఫికేషన్స్. దీంట్లో 3 మోడల్స్ ఉన్నాయి. అర్బనో, ప్రీమియము, ఇంకోటి అయితే 2901 మోడల్ అన్నమాట. ఆ 2901 అనే మోడల్కి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ రేంజ్ కొంచెం తగ్గుతుంది. బట్ బండి పర్ఫార్మెన్స్ మటుకు చాలా బాగుంది. మెయింటెనెన్స్ వచ్చి ఇందాక కనుక్కోవాలని చెప్పాను కదా, మెయింటెనెన్స్ వచ్చి ఏదో మోటార్కి ఏదో ఆయిల్ ఉంటుందంట, అది ఎవ్రీ 50,000 ఎంతో చెప్పాడు. కాస్ట్ కూడా 400-500 అవుతుందంట. అది కూడా ఎవ్రీ 5,000 ఎవ్రీ 5,000 కిలోమీటర్స్కి సర్వీస్ చేసినప్పుడు చేంజ్ చేయాల్సి వస్తుంది అన్నాడు, 5,000 to 7,000 మధ్యలో. బట్ బైక్ మటుకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ లైన్ కలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. అండ్ అందులో మా కొడుకు నాకు ఎల్లోనే కావాలంటా ఉన్నాడు, లైమ్ ఎల్లో. సో చూద్దాం, చివరికి వాటి మాట ఏమన్నా అవుతుందేమో. ఇంకా 2 ఉన్నాయి బైక్స్, సింపుల్ వన్ అండ్ ఏథర్ చాయిస్లో లేదు. చాయిస్ అంటే అదే కొంచెం కాస్ట్ ఎక్కువ, ప్లస్ సింపుల్ వన్ది ఇది చూద్దాం. నిన్నటిదాకా ఓలా సింపుల్ వన్ అనుకుంటా ఉన్నాము, ఈరోజు నుంచి ఓలా అవుట్. సో ఓలాలో అంత క్వాలిటీ రాలేదు. క్వాలిటీ చాలామంది చెప్తున్నా కానీ రివ్యూస్ అంత క్వాలిటీ లేదు. వీళ్ళు ప్రాపర్గా రెస్పాన్స్ కూడా ఉంది, కస్టమర్ రెస్పాన్స్. నేను నిన్న వెళ్ళినప్పుడు ఓలా వాళ్ళు అసలు పట్టించుకోలేదు. వెహికల్ బుక్ చేస్తున్నారు వీళ్ళు, కస్టమర్ కరెక్ట్గానే లేదు రెస్పాన్స్. సో నో కస్టమర్ కూడా వాళ్ళు ప్రాపర్గా డీల్ చేయలేదు. సో ఓలా అవుట్. రేంజ్ కన్సిడర్ చేసుకుంటే సింపుల్ వన్ పోవచ్చు అనుకుంటున్నాను, చూద్దాం టెస్ట్ డ్రైవ్ చేశాక. లేదంటే దేనికే వెళ్దాం. సో సిటీలో డ్రైవ్ చేసుకొని సరిపోతుంది. సో ఇంకా కెమెరాలో అంత బ్యాటరీ లేదు కాబట్టి ఇక్కడికి ఆఫ్ చేస్తాను, మళ్ళీ సింపుల్ వన్ దగ్గర కంటిన్యూ చేస్తాను. సో ఈ వ్లాగ్ అంతా నేను మల్టిపుల్గా మీకు చూపిస్తాను. అంతా రికార్డ్ చేస్తాను కానీ చెప్పి అన్నీ ఒకటే వ్లాగ్ చేయను. సో 2-3 వ్లాగ్స్ చేస్తాను, ఎందుకంటే అన్నీ డిఫరెంట్ టెస్ట్ డ్రైవ్స్ చేస్తున్నాను కదా, అన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేసి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, ఇంకా నెక్స్ట్ సింపుల్ వన్ దగ్గర చూద్దాం. ఓకే 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 ఇదిగో దిస్ సైడా? ఓకే ఓకే సింపుల్ వన్ టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాము. సో ఎక్కువ మోడ్లో ఉంది. సో ఇప్పుడు టోటల్గా 4 మోడ్స్ ఉన్నాయి. రైడ్ మోడు, డాష్ బోర్డు, సోనిక్ మోడ్. ఓకే,
సో ఫస్ట్ రైడ్ మోడ్లో ఎకో మోడ్లో పోతున్నాము. ఎకో మోడ్లో వచ్చి 50 వరకు పోతుంది బండి. సో మనతో పాటు ఈ పర్సన్ కూడా వచ్చారు కాబట్టి మనం ఎక్కువసేపు అది ఇస్తాడులే, పర్లేదు. సో రైడ్ మోడ్లో ఎక్కువ మోడ్లో ఉంది. నెక్స్ట్ మోడ్ మార్చి చూద్దాము. సో యాక్చువల్గా ఇది బిజీ రోడ్డు. సో ఇక్కడ అంత టెస్ట్ డ్రైవ్ ఓకే, ఎంతవరకు వస్తుంది. నెక్స్ట్ చైన్ మారుద్దాం. ఓకే, సో నెక్స్ట్ మోడ్ రైడ్ మోడ్. ఇది కొంచెం ఇంకా బాగుంది. బ్రేకింగ్ కూడా బాగుంది. సో పుల్లింగ్ కూడా చాలా బాగుంది. డాష్ మోడ్ మార్చాము. సో మోడ్స్ అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేయాలంటే వాళ్ళు ఫుల్ టెస్ట్ డ్రైవ్ ఇవ్వట్లేదు. సో స్పీడ్ మట్టుకు బాగా పికప్, థ్రాటిల్ ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ బ్రేకింగ్స్ కూడా బాగున్నాయి. హారన్ సో సిటీలో మనం అంత పర్ఫెక్ట్గా చెక్ చేయలేము. ప్రస్తుతానికైతే ఓకే, ఈ మోడ్స్ వరకు చెక్ చేసుకొని బాగానే ఉంది. సో ఇనిషియల్ థ్రాటిల్ రెస్పాన్స్ బాగుంది, బ్రేకింగ్ పర్లేదు, గుడ్. అండ్ లాంగ్ హైవేలో అయితేనే ప్రాపర్గా టెస్ట్ చేయగలం. బట్ బైక్ ప్రైస్ మటుకు నాకు తెలిసి కొంచెం ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ మోడ్ ట్రై చేద్దాము. సోనిక్ మోడ్ బాగా తెలుస్తుంది. బట్ ఇంత ఫాస్ట్గా పోతే మటుకు బైక్ కష్టం, అదే ప్రాబ్లం మెయిన్. సో ఈ మోడ్స్లో టెస్ట్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, అంటే డ్రైవ్ చేయము. ఎక్కువ మైలేజ్ రాదు, అదొక ప్రాబ్లము. సో అది వెయిట్ని బట్టి, ఒక్కొక్క వెయిట్ని బట్టి అట్లా ఉంటుంది. సో సిగ్నల్ వేసేసారు కదా, సో అందుకని ఆగాము. సో బండి మటుకు ఈ 4 మోడ్స్ నాకు తెలిసి మనం అంత ఎక్కువ స్పీడ్ పోలేము, అదే ప్రాబ్లము. నా వ్యూ వచ్చి స్కూటీ అంటే 60 or 70 స్పీడ్లోనే పోగలము. అంతకంటే ఎక్కువ పోతే మటుకు బైక్ కొంచెం షేక్ అని కాదు, ఎక్కువ రాదు. ఏంటంటే ఎక్కువ కాన్ఫిడెంట్ రాదు బండి మనం డ్రైవ్ చేయడానికి. ఈవెన్ నేను టర్మినల్లో డ్రైవ్ చేస్తాను కాబట్టి ఆ కాన్ఫిడెంట్ రాదు స్కూటీలో. ఎందుకంటే చిన్న టైర్స్ 90/90 సైజ్ టైర్స్ కాబట్టి 70-80 సరిపోతుంది. 80 కూడా ఎక్కువ, 70 సరిపోతుంది. బట్ ఓన్లీ ఫర్ రేంజ్కి అయితే ఇది చూస్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు చెప్పడం కూడా 150-180 వస్తుంది. బట్ ఇంకా వెయిట్ కానీ పెరిగితే మనిషి వెయిట్ని బట్టి కూడా ఉంటుంది చేంజ్. అది కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు ఇంత వస్తుంది అని. బట్ 150 అట్లా చెప్తున్నారు, 150-180 వస్తుంది. బట్ ప్రైస్ వచ్చి 1,80,000 ఇది. డాట్ సింపుల్ డాట్ వచ్చి 1,50,000 అనుకుంటా, 50 or 47. బట్ కొంచెం క్వాలిటీ కానీ, బట్ ఇది ఇంకా ఒక 1 year వస్తే కానీ మనం రివ్యూస్ చెప్పలేము. సో అది ప్రాబ్లం.
105 టాప్ స్పీడు. సో ఈ స్పీడ్లో కూడా ఏమి వైబ్రేషన్స్లో ఏమి లేవు, బైక్ బాగుంది. బట్ ఓన్లీ ప్రాబ్లం అంటే ప్రైస్ రేంజ్, అందులో ఇది కొత్తగా లాంచ్ కదా, అదొకటి ప్రాబ్లం. సో ఎక్కువ మోడ్లో కూడా పర్లేదు, బాగానే ఉంది. ఓకే, సో ఓవరాల్గా వచ్చి బైక్ అయితే బాగుంది. ప్రైస్ కన్స్ట్రైన్ అనే ప్రాబ్లము. సో మనం 180 పెడుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఇది ఎంతవరకు వర్తా అని మైలేజ్ కోసం పెట్టాల్సిందే ఇంత ప్రైజు. బట్ బైక్ పర్ఫార్మెన్స్ మటు చాలా బాగుంది. సీటింగ్ కెపాసిటీ బాగుంది. అందులో ఇది 3 years అని చెప్పారు వారంటీ, 300 kilometers. ప్రస్తుతం నేను ఉండేది రాజాజీ నగర్. సో నేను మిగతా డీటెయిల్స్ ఇంకా నేను తర్వాత చెప్తాను నా బైక్ షిఫ్ట్ అయ్యాక. సో ఇది ఓవరాల్ ఇది మిగతా బైక్ ట్రై చేస్తే చెప్తాను క్లియర్గా. సో స్టాండ్ ఈజ్ లైక్ దట్, ఎనీథింగ్ డ్యామేజ్? ఓకే. ఓకే గాయస్, బండి టెస్ట్ డ్రైవ్లు అన్నీ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు వచ్చి ప్లాన్ ఏమంటే రిటర్న్ టు హోమ్. మీకు ఒక్కొక్క బైక్ గురించి చెప్తాను టెస్ట్ డ్రైవ్ చేసింది. వచ్చిన ప్లాన్ ఏమంటే ఏతరు సింపుల్ 1 టెస్ట్ డ్రైవ్ చేద్దామని వచ్చింది. కాకపోతే మధ్యలో వచ్చేదాలో చేతక్ కనపడింది. సో చేతక్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసాం ఫస్ట్. సో చేతక్ బాగుంది, నచ్చింది. సో రేంజ్ కూడా బాగానే ఉంది. బట్ ఓకే, సిటీ రైడ్స్కి సరిపోతుంది, క్వాలిటీకి, కాస్ట్కి, అన్నిటికీ. సింపుల్ 1 కూడా బాగుంది. బట్ 1,80,000 పే చేయాల్సి వస్తుంది. సో కొంచెం కాస్ట్ ప్రైస్ ఎక్కువ. సింపుల్ 1 ఏతర్కి అసలు వెళ్ళలేదు, ఎందుకంటే ఏతర్ కూడా సిమిలర్ టు సింపుల్ 1. ప్రైస్ మరీ అంత ఎక్కువ కాదు, బట్ ప్రైస్ అది కూడా ఎక్కువ, 140, 160 ఉంటుంది. ఒక నిమిషం, ఎట్రా? ఓకే, రాజీవ్ గాంధీ సింగిల్ ఫ్రీ 8 lane కార్నర్. ఎక్కడ ఉన్నాం? ఏతర్ ఏమంటే ఏతర్కి సర్వీస్ కాస్ట్ ఎక్కువ, అది వాళ్ళు బాగా ఎక్కువ ఛార్జెస్ చేస్తున్నారు. అది నేను టెస్ట్ డ్రైవ్ ఎంతమంది చేశాను, కాకపోతే ఇప్పుడు నేను వీడియో ఏం రికార్డ్ చేయలేదు. అందువల్ల ఏతర్ అసలు ఫుల్ క్యాన్సిల్ చేసాము టెస్ట్ డ్రైవ్. ఒక దారిలో ఎక్కడైనా ఉంటేనో, లేదంటే ఇప్పుడైతే ఓపిక లేదు టెస్ట్ డ్రైవ్ చేయడానికి. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిపోతాము. సో అనుకున్న దాని ప్రకారం ఓకే, ఫస్ట్ దీనికి వెళ్దాం. సింపుల్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ 4 మోడ్స్ ఉన్నాయి. అన్ని 4 మోడ్స్ కూడా మనం యూజ్ చేయము. నేను మెయిన్ డిసడ్వాంటేజ్ చెప్తున్నాను, డిసడ్వాంటేజ్ కాదు, బట్ యూజ్ చేయని థింగ్స్ చెప్తున్నాను. ఎవరు కొనాలి సింపుల్ 1 అంటే స్పీడ్ బాగా ఎంజాయ్ చేసి వాళ్ళు ఖచ్చితంగా సింపుల్ 1 కొనవచ్చు. బండి కూడా ప్రీమియం ఉంది. బట్ ఎందుకు సింపుల్ 1 ఇప్పుడు అయినా కానీ తీసుకోవట్లేదు అంటే, మనకి అది జస్ట్ ఒక 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు బైక్ లాంచ్ చేసి. లాస్ట్ ఇయర్ 2023 జూన్కి బైక్ ఓపెన్ చేశారు. ఓపెన్ అంటే డెలివరీస్ ఇచ్చారు. సో అట్లీస్ట్ ఒక 1.5 year 2 years అయినా అయితే కొంచెం బెటర్, ఏమైనా ఇష్యూస్ ఫైండ్ అవుట్ అవుతాయి.
అందుకని అది ఇంకా ఆప్షన్ ప్రస్తుతానికి అయితే కరెక్ట్ కాదు. సింపుల్గా ఉన్నాం ఎందుకంటే కొత్త మోడల్ కదా. సో ఇంకోటి బజాజ్ చేతక్ కదా చేసాము. సో బజాజ్ చేతక్ మటుకు చాలా బాగుంది. 2 మోడ్సే ఉన్నాయి, సింపుల్గా ఉంది. రేంజ్ ఒక 90 to 100 వస్తుంది. సో ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకే, దాంట్లో కూడా 3 మోడల్స్ ఏమో ఉన్నాయి. కొత్తగా ఒక మోడల్ చేశారు, వాటిలో ఎక్కువ కలర్స్ ఉన్నాయి. సో నా చాయిస్ ప్రస్తుతానికి వచ్చైతే మటుకు బజాజే, ఎందుకంటే ప్రైస్ కన్స్ట్రైన్ ప్లస్ మంచిగా సిటీ రోడ్స్కి తిరగచ్చు, సరిపోతుంది. సింపుల్ వన్ తీసుకోవచ్చు కానీ కాస్ట్ ఎక్కువ, అది కాక కొత్త లాంచ్ బండి కదా. సో మనకి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా రెక్టిఫై అవ్వదు. సో అంత ప్రైస్ ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే నేను లాంగ్ పోనే ప్లాన్లో ఉంది. బట్ అది ప్రాక్టికల్గా నా ఈ కరెంట్ సిచ్యువేషన్కి వర్కౌట్ అవ్వదు. సో నా కరెంట్ సిచ్యువేషన్కి, ప్రైస్ రేంజ్కి, అన్నీ నా కన్స్టెన్స్ వరకు నేను చూసుకునే మటుకు బజాజ్ చేతకే. సో అదే ఫైనలైజ్ చేసుకుంటున్నాను. సో ఇంటికి వెళ్ళేసి ఇంకా బండి ఇదే లోన్ అప్లై చేద్దామా, ఫుల్ పేమెంట్ చూసేసి, స్పెసిఫికేషన్ అంత కొంచెం కరెక్ట్గా చూడలేదు, ఎందుకంటే ఓన్లీ టాప్ మోడల్కే డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. బట్ వితౌట్ డిస్క్ కూడా అది బాగానే ఉంది. సో వితౌట్ డిస్క్ కూడా బ్రేక్స్ చాలా బాగుపడ్డాయి. మీకు నాకు నా చేతక్ వీడియో మీరు సపరేట్గా వ్లాగ్ చేసుంటాను కదా, అది కానీ చూస్తే మటుకు మీకు తెలుస్తుంది. బాగుంది డిస్క్స్, వితౌట్ డిస్క్ కూడా బ్రేకింగ్స్ బాగా పడుతున్నాయి. సో టాప్ మోడల్ ఏదో పవర్ ప్యాక్ ఏదో చేసుకుంటే నావిగేషను ఇవన్నీ వస్తాయన్నారు. సో అవి అంత అవసరం లేకపోవచ్చు. నేను ఒకసారి ఫీచర్స్ రీచెక్ చేసుకొని ప్లాన్ చేస్తాను చేతక్లో ఏ మోడల్ తీసుకుందామని. ఓకే, అది టోటల్ మొత్తం ఎన్ని ఈవీస్ డ్రైవ్ చేసాం. ఓలా, ఏథర్, టాటా ఐక్యూబ్, సింపుల్ వన్, బజాజ్ చేతక్. సో ఈ బైక్స్ అన్నీ టెస్ట్ చేశాక నాకు వచ్చి చేతక్ అనే బెస్ట్ ఆప్షన్ అయిపోయింది. ఓకే, సో ఈరోజు రావడం చాలా మంచి ఆప్షన్ అయింది. ఏదంటే నిన్నే ఓలా బుక్ చేసేయాల్సి వచ్చేస్తుంది. అక్కడ దాకా వెళ్ళి వచ్చేసాం ఓలా బుక్ చేయాలి అనే థాట్ మీద వరకు. వాడు కొంచెం డిలే చేయబట్టి కొంచెం ఆగిపోయింది, కానీ లేదంటే ఓలా కొనేస్తుండేవాళ్ళం. ఓలా బాగుంది కానీ అదే క్వాలిటీ అంత ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి కదా. ఇష్యూస్ ఉన్నా కానీ పోదామనే ప్లాన్లో ఉన్నాను, ఏం రాదులే అని. బట్ కంపేర్ చేస్తే ఓలాకి ఈ మిగతా ఏంటి నేను తీసుకున్న బజాజ్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లేవు. ఏమంటే ఆ సౌండ్స్ అని ఇంకేంటి సౌండ్ లే మరి పెట్టుకొని వెళ్ళొచ్చు అని, అది సాంగ్స్ అట్లా ఉండింది. ఫేక్ సౌండ్స్ అట్లా ఏం లేదు ఆ ఆప్షను. ఎందుకంటే ఇది కొత్తలో ఓకే బాగానే ఉంటుంది కదా చూసుకునే దానికి, తర్వాత అంత అవసరం లేదనిపిస్తుంది. ఇదే నావిగేషన్ కూడా మనం ఫోన్ కానీ ఫిక్స్ చేసుకోగలిగితే ఫోన్ నావిగేషనే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, టెస్ట్ డ్రైవ్ చేసాం కదా. సో అవన్నీ అయిపోయి ఉన్న ఎలక్ట్రిక్ మెయిన్ స్కూటర్స్ అన్నీ అయిపోయాయి. సో నేనైతే ప్రస్తుతానికి డిసైడ్ అయిపోయాను. టెస్ట్ డ్రైవ్ చేశాక చేతక్ 9201 కొత్తగా వచ్చింది కదా మోడల్,
నిన్నే లాంచ్ చేశారంట, నిన్నే ఇచ్చారంట టెస్ట్ డ్రైవ్ కూడా అంది ఆ బైక్ కూడా. సో ఆ మోడల్ ఫిక్స్ అయ్యాను, ఎల్లో కలర్ లైమ్ ఎల్లో. సో బాగుంది. మనకి 1,08,000 10,000 పడుతుంది అంట, 10,000 లోపల పడుతుంది బండి. అండ్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి దానికి. నాకు తెలిసి మైలేజ్ 90 వస్తుంది, 85 90 కంటే తగ్గదు అనుకుంటున్నాను. నేను అసలు యాక్చువల్గా ప్రాపర్ రివ్యూస్ చూడలేదు చేతక్, ఎందుకంటే చేతక్ నేను అసలు ఆప్షన్లోనే పెట్టుకోలేదు కాబట్టి. సో చేతక్ ఆప్షన్లోనే పెట్టుకోలేదు కాబట్టి మనం రివ్యూస్ చూడలేదు. బట్ టెస్ట్ డ్రైవ్ చేశాను, చెప్పారు కదా, ఓకే మనకి ప్రాపర్గానే ఉంది బండి. సో లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్కి అయితే వర్క్ అవ్వదు. అంటే ఇప్పుడు నన్నయ్య హిల్స్ అట్లా వెళ్దామనే ప్లాన్ ఉంది అనుకోండి. సో 1 వే వస్తే మళ్ళీ రిటర్న్ ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్ ఉంటే కానీ మనకి రాదు, రిటర్న్ రాదేమో. సో పర్లేదు, దీంతో లాంగ్ అవ్వదు. ప్రస్తుతానికి మన బడ్జెట్కి మనకి నచ్చిన కలరు మోడల్ అన్నీ సెట్ అవ్వంటే ఎప్పుడు అవ్వవు, ఏదో కొంచెం గ్యాప్ ఉంటుంది. సో అందులో ఈవీలో చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అందులో ఉన్న ఆప్షన్స్లో ఇదే బెటర్ ఆప్షను నా కంపారిజన్స్, నా ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి. సో ఇంటికి వెళ్ళేసి ఒకసారి చూపించేస్తాను బైకు. సో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. నేను డిసైడ్ అయిపోయాను, బట్ వాళ్ళకి ఒకసారి చూపించామంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో మా వాడికి అనిరుద్ధికి, మా బాబుకి ఎల్లోనే ఇష్టము. సో లైమ్ ఎల్లోనే తీసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో అంతే గాయ్స్. నేను నా ఛానల్స్ని అప్డేట్స్ కావాలంటే బెల్ నోటిఫికేషన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యాక్చువల్గా ఎక్కువ వీడియోస్, ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ రీచ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయాలి అండ్ లైక్ చేయండి. ఓకే, అండ్ కమెంట్ చేయండి వీడియో ఎట్లా ఉంది అని. ఓకే, సో నేను ఇంకా తర్వాత వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. థ్యాంక్ యూ guys watching the video till the end. Hope you guys enjoy and goodbye.